పరిగెత్తు రామావా అల్లుడు అలా చూడరా. నువ్వెందుకు పరిగెత్తుకొచ్చి మా దగ్గర రూపుతున్నావు? నువ్వు ఒకడు వాళ్ళుడు ఎక్కడో పిక్ పాకెట్ కొట్టేసి ఉంటది, ఊరంతా తరుముతూ ఉంటుంటది, పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ ఆయాసపడతాను. అన్ని తెలిసినట్టు మాట్లాడకండి. మరెందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు? నిన్న రాత్రి మీరు ఏ ఇంట్లో ఉన్నారో అదే ఇంట్లోనే నేను ఉన్నాను. అదే ఇంట్లోనా? అర్థం కాలేదే. ఎలా అయితే దెయ్యాలు లేవని నమ్మించడానికి మిమ్మల్ని ఒక పార్టీ ఆ ఇంట్లో ఉంచిందో అదే విధంగా దెయ్యాలు ఉన్నాయని మీరు నమ్మడానికి ఇంకో పార్టీ నా ఇంట్లో ఉండమంది. అప్పుడు నేను తెచ్చుకున్న మందు తాగింది, నైట్ అంతా మమ్మల్ని కొట్టింది. ఓసిని ఎంకమ్మ, మందు తాగి మమ్మల్ని భయపెట్టింది ఓకే, దానికన్నా అలాగా కొడతావు? ఏం కొట్టింది మావా? మేడ తిప్పలేకపోతున్నాను. హలో, నేను మందు తాగి మిమ్మల్ని భయపెట్టాను అంతే, మిమ్మల్ని కొట్టింది నేను కాదు. మోహన్ సుందరి ఆపు. మేం కొనుక్కున్న మందుని నువ్వే తాగేసి మమ్మల్ని పెంచకొట్టడు కొట్టేశావు. దాని ఎఫెక్ట్ అబ్బా అమ్మా అరవకు మావా. ఏయ్, మమ్మల్ని చూస్తే నీకు జాలేయట్లేదా? సరే, ఆపోజిట్ పార్టీ అన్నా డబ్బులు ఇచ్చుంటారు కదా, దాంట్లో కాస్త మాకిచ్చెళ్ళు. డబ్బులా? ఎక్కడిచ్చారు? మీ ఇద్దరిని ఎలా అయితే షూట్ చేసి భయపెట్టారో అలాగే నన్ను కూడా బెదిరించి తరిమేశారు. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని మీ దగ్గర వచ్చి నిలబడ్డాను. అల్లుడు మనల్ని ప్లాన్ చేసి మోసం చేశారా? వాళ్ళు సంతోషంగా ఉండడం కోసం మన పావులుగా వాడుకున్నారా? వదిలే మావా, మన ప్లాన్ చేసి మోసం చేసిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి. ఇస్తానన్న కమిషన్ లాక్కోకుండా వదలకూడదు. అవును అల్లుడు, తెల్లవాళ్ళు కష్టపడిన డబ్బు, నేను చేతిలో చావు దెబ్బలు తిన్న డబ్బు వదిలిపెట్టకూడదురా. హలో, మీ ప్లాన్ లో నేనే ఉన్నాను. ఈ విషయంలో నేను కూడా కష్టపడ్డాను. ఇది మమ్మల్ని కొట్టేవా అలాగా? అదే ఫేస్బుక్ లో పెద్దగా నంబర్ పెట్టేవే, కావాల్సి వస్తే నేనే పిలుస్తా. ఎల్లు. అరే వెళ్ళవమ్మా. దీనికోసం రా పొద్దున్న నుంచి 3 hours గా చేస్తున్నారు. తమ్ముడు నువ్వు బాగా విను. మీరు వెళ్ళేటప్పుడు రైల్ కుమార్ దగ్గరికి వెళ్ళి, ఇలా చూడండి నాకు రావాల్సిన డబ్బు ఏదని అడిగాను. దానికి వాడు నన్ను ఒక బిర్యానీ కొట్టుకు తీసుకెళ్లాడు. బాస్ అలా అనుకోవద్దు, అది ఊళ్ళోనే పెద్ద హైటెక్ బిర్యానీ కొట్టు. తీసుకెళ్లి ఉదయం నుంచి రాత్రి వరకు నన్ను బిర్యానీ తినిపించాడు. బిర్యానీ వాంతి చేసుకున్నానంటే ఒకసారి ఆలోచించండి. ఇంకో బిర్యానీ తింటేనే డబ్బులు ఇస్తానంటున్నాడు. వాడి దగ్గర ఇరుకుని నేను బిర్యానీ తినలేకపోయాను. బిర్యానీ తిని వాంతి చేసుకునే బదులు ఆ నేసేద్దాం అనుకున్నాను. వాడు చనిపోయిన తర్వాత ఆ సేట్ నాకే డబ్బు ఇస్తాడు. ఆ డబ్బు తీసుకున్న తర్వాత పోలీసు కేసులు ఇవన్నీ రాకముందే ఇక్కడి నుంచి ఎస్కేప్ అవుదామని నేను అనుకున్నాను. మీరు కనుక కోఆపరేట్ చేశారంటే వచ్చే డబ్బు సమానంగా పంచుకుందాం. అంటే మమ్మల్ని మర్డర్ చేయమంటున్నావా? అందులో తప్పే ఉంది అల్లుడు. ఆ రోజున వాడు షూట్ చేసినప్పుడు ఒక్క గుండు మన మీద పడుంటే మన పని క్లోజ్ అయిపోయి ఉండేది. వాడిని వేసేద్దాం అల్లుడు, అంతే. నేనేమనుకున్నానో నువ్వు అదే చెప్పు. ఇలా చూడు, వాడి చావు నా చేతుల్లోనే. ఇది మేము డబ్బు కోసం చేయట్లా, మాకు జరిగిన అవమానం. ఇది తెలుగు కాదు నాయక, ఇంగ్లీష్ చిత్రం. నీవు చూస్తావుగా నాయక, ఇంగ్లీష్ చిత్రం. ఇది హాలీవుడ్
నిశ్చితం